హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ శ్రీ వరలక్ష్మీదేవి శుభాకాంక్షలు అండి. ముందుగా వీటికి మేము ఎలా చేసుకున్నాం పూజ విధానం చూడండి ఒకసారి. ముందుగా బియ్యం నానబెట్టుకొని మిక్సీ కొట్టుకొని పిండిని తయారు చేసుకోవాలండి. గచ్చులన్నీ మేము ముందు రోజే కడుక్కున్నామండి. మొత్తం ముందు రోజే కడిగేసాము. మొత్తం కడిగేసిన తర్వాత ఇదిగోండి ద్వారబంధాలు ఉంటాయి కదా, ద్వారబంధాలకి అన్నిటికీ బొట్లు ముగ్గులు అన్నీ పెట్టేసుకోవాలండి. అది బియ్యం నానబెట్టి మిక్సీ కొట్టిన పిండి అండి. అది ఆ పిండితో వేసుకోవాలి. లక్ష్మీదేవికి ఇష్టం అంట, అది వేసుకుంటాం మేము. ఎప్పుడు ప్రతి సంవత్సరం అలాగే వేస్తాము. అలాగే ముగ్గులు పెట్టుకోవాలండి. వాటితో ముందు ద్వారబంధానికి పసుపు అన్నీ రాసేసి కుంకుమ పిండితో బొట్టు పెట్టుకొని ఉంచాలండి. అది దేవుడి మూల కుబేరుడి ముగ్గు వేసుకున్నాము. అది కూడా చూడండి, మాకు 6 ద్వారబంధాలు ఉన్నాయండి. ఆ 6 ద్వారబంధాలను కూడా పసుపు రాసేసుకొని పిండి కుంకుమ బొట్లు పెట్టుకున్నామండి. ఆ బియ్యాన్ని మిక్సీ కొట్టుకున్నాం కదా, ఆ పిండి అండి. అది లక్ష్మీదేవికి ఇష్టమని వాటితోనే ముగ్గులు వేస్తాం. అదిగోండి, ఇది పద్మ ముగ్గు వేసాము. అది కల్వపు వేసాం. లక్ష్మీ పాదాలండి అవి. ఇది దేవుడి రూమ్ అండి. దేవుడి రూమ్ ముందు ఇవన్నీ వేసుకున్నాము. ఇది దేవుడి మూల గేట్ అండి. ఇది మొత్తానికి అలాగే వేసుకున్నామండి. అదిగో లక్ష్మీ పాదాలు వేసుకున్నాం, పద్మ ముగ్గు వేసుకున్నాం. ఇదొక రూమ్ అండి. అలాగే 7 ద్వారబంధాలు ఉన్నాయి కదా, 7 ద్వారబంధాలకు కూడా మేము పసుపు కుంకుమతో బొట్లన్నీ పెట్టుకున్నామండి. పిట్టితో పెట్టుకున్నాము. ముందుగా ద్వారబంధానికి పసుపు రాసుకొని కుంకుమ పిండి బొట్లు పెట్టుకున్నామండి. అదిగోండి, బియ్యం రుబ్బుకున్నాం కదా, ఆ మిక్సీ వేసుకుంది మొత్తం అలాగా పాదాలు వేసుకోవాలండి. లక్ష్మీదేవికి ఇష్టం అంట. అవన్నీ వేసుకున్నాం. పసుపు కుంకుమతో బొట్లు అన్నీ పెట్టుకున్నామండి అన్ని ద్వారబంధాలకును. ఇవన్నీ లక్ష్మీవారమే చేసుకున్నామండి. ఇదిగోండి, ఇది గ్యాస్ని మొత్తం కడేసుకున్నాం. వంట అంతా అయిపోయిన తర్వాత మొత్తం గ్యాస్ని కడుక్కొని పిండితోని బొట్లు పెట్టుకున్నామండి. దీని మీద ప్రసాదాలన్నీ చేయాలి కదా గ్యాస్ మీద, అందుకే మొత్తం కడిగేసుకొని బొట్లు పెట్టుకున్నామండి. ఇది బయటికి వెళ్ళే తోవ, అక్కడ కూడా ముగ్గు పెట్టుకున్నాం. బీరువా కింద పెట్టుకున్నామండి. లక్ష్మీదేవి కదా, బీరువా కింద పెట్టుకున్నాము. మొత్తం దేవుడి మూలకు కావాల్సిన సామాన్లతో, అదిగోండి పీట అవన్నీ ఉన్నాయి కదా, పీట అవన్నీ ముందు రోజే కడుక్కున్నామండి. ఇవన్నీ లక్ష్మీవారం చేసిన పనులేనండి. ఇవన్నీ లక్ష్మీవారం చేసుకొని మొత్తం కడిగేసుకొని పిండి బొట్లు ముగ్గులన్నీ వేసేసుకున్నామండి. ఇంకా బయట ఇదిగోండి బాకీ ఉంది, అవన్నీ ముగ్గులు పెట్టుకున్నాము. మొత్తం ముగ్గులు పెట్టుకొని ఉంచుకున్నామండి. ఇల్లు మొత్తం ముగ్గులు పెట్టుకున్నామండి. ఇలాగే 7 ద్వారబంధాలు ఉంటే 7 ద్వారబంధాలకి కూడా రాసుకొని పసుపుతో రాసి పిండి కుంకుమ బొట్లు పెట్టుకున్నామండి. పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి దేవుడి సామాన్లు ఇవన్నీ ముందు రోజే దేముకున్నాం. ఇవన్నీ లక్ష్మీవారం చేసుకోవాల్సిన పనులేనండి. మేమైతే ఇలా చేసుకుంటాం. ఇవన్నీ ముందు రోజు మొత్తం దోమేసి పెట్టేసుకొని సైడ్ పెట్టుకున్నామండి. ఇవన్నీ పెట్టేసి వీటికి కావాల్సినవన్నీ సైడ్ పెట్టుకున్నాం. పూజకి కావాల్సిన సామాన్లు అన్నీ దోమి సైడ్ పెట్టుకున్నాం. అదిగోండి, అది దీపం కుద్దు అంటారు. దీపం కుద్దుకి బొట్టు అవన్నీ పసుపు రాసి బొట్టు పెట్టుకున్నామండి. ఇవన్నిటికున్నాం ముందు రోజు ఇవన్నీ చేసుకున్నాము. ఆ రోజు దేవుడు చేయడానికి ప్రసాదాలు అని చేయడానికి టైం సరిపోదు కదా, స్నానం అవి చేసి ఇవన్నీ నీట్గా చేసుకుని ఒక సైడ్ పెట్టుకున్నామండి. అదిగోండి, అలా బొట్లో పెట్టుకున్నాము. అన్నిటికున్న ఆ 2 గంటలు 2 దీపాలు కుద్దులు పెట్టుకున్నాం. అక్కడ దేవుడు ముంత ఉందండి, కలిసి అండి అది. ఇది ప్రసాదం దండి. ఇవన్నీ కావాల్సిన, ఇది పలారం ప్రసాదం, పలారం కలుపుకుంటాం కదా, పానకం అంటారు అదండి. ఇవన్నీ ఈ సామాన్లన్నీ దోముకొని సైడ్ పెట్టుకున్నామండి. దేవుడికి కావాల్సిన పూజా సామాన్లన్నీ అన్నీ సైడ్ పెట్టుకొని ఉంచుకున్నాము. అయిన తర్వాత ముందు రోజే కొత్త గాజులు వేసుకోవాలంట కదా, అప్పుడు వెళ్ళి తెచ్చుకున్నాము. అమ్మ నేను వేసుకున్నాను, శుక్రవారం వేసుకోకూడదంట, అందుకే ముందు రోజు వేసుకున్నాము. ఇదిగోండి, ఇంకెతల బాకీ ఉంది. మొత్తం కడిగేసుకున్నాము. ముగ్గులు పెట్టుకుందామని ఇంట్లో మొత్తం అయిపోయి బయట ముగ్గులు పెట్టుకుందామని మొత్తం కడిగామండి. అదిగోండి, అమ్మగారు తుడుస్తుండ్రు అక్కడ. మొత్తం ముగ్గులు పెట్టుకున్నాము. అదిగోండి, పద్మ ముగ్గు వేసుకున్నాము. లక్ష్మీదేవికి ఇష్టం కదా, మొత్తం ముగ్గులు పెట్టేసుకున్నాము. మొత్తం ముగ్గులు పెట్టేసుకున్నామండి. అదిగోండి, అన్ని ముగ్గులు పెట్టుకున్నాం. ఇలా ముగ్గులు పెట్టేసి వెళ్ళామండి. ఫుల్గా వర్షం పడిపోయిందండి లక్ష్మీ నైట్ని. ముగ్గులన్నీ పెట్టేసి ఇలా లోపలికి వచ్చామండి. ఫుల్గా వర్షం పడిపోయింది. వేసిన ముగ్గులన్నీ చెరిగిపోయాయండి.
మళ్ళీ అమ్మేమో 3 గంటలకు లేచి ముగ్గులన్నీ పెట్టిందండి. అప్పుడు మేము లేవలేదు. మొత్తం 3 గంటలకు లేచి ఇవన్నీ ముగ్గులు పెట్టిందండి. నేను ఉదయం తీసాను ఈ వీడియో. మొత్తం ఇవన్నీ రాత్రి వేసినవన్నీ చెరిగిపోయాయండి. అవి చూపించాం కదా, ఇక్కడ వరకు బచ్చాయి ఉన్నాయి. మొత్తం నానిపోయాయి. మొత్తం ముగ్గులన్నీ పెట్టేసి వచ్చిన తర్వాత 3 గంటలకు లేసాం కదండి. స్నానాలన్నీ వేసిన తర్వాత ముగ్గులన్నీ పెట్టేసిన తర్వాత ఇదిగోండి ముందుగా గ్యాస్ ఒక సైడ్ పులిహోరకి పెట్టుకుందండి, ఒకసారి పొంగల్కి పెట్టుకుంది ఒక సైడ్. చూడండి అది అన్న రైస్కి, అది పొంగల్కి పెట్టింది. అదిగోండి ఎంత చీకటిగా ఉంది. 4 అయింది అప్పటికి. 3కి లేచి 4 వరకు మొత్తం ముగ్గులు పెట్టిందండి మా అమ్మగారు. ముగ్గులు మొత్తం పెట్టిన తర్వాత స్నానం అవి చేసి ఒక సైడ్ పొంగల్ పెట్టింది, ఒకసారి పులిహోర పెట్టిందండి. వచ్చి ఇక్కడ దేవుడు మండపం వేస్తాం కదండి, వాటి కింద పసుపు రాసేసి బొట్టు అది ముగ్గు పెట్టుకున్నామండి. అది కొబ్బరి ముగ్గు అన్నీ వేసేసుకొని ఆ పీట అన్నీ పెట్టుకున్నామండి. పెట్టేసుకున్న తర్వాత పూలు ఉన్నాయి కదా, పూలన్నీ దండలు ముందు రోజే చేసుకున్నామండి. అవన్నీ లక్ష్వరం చేసుకున్నాము. ఈ దండలన్నీ గుచ్చేసుకొని సైడ్ ఉంచుకున్నామండి. మొత్తం సైడ్ వచ్చుకున్నామండి. మా అమ్మగారు అంటే ఈ నెల మొత్తం ఇదే పని అండి. శ్రావణం స్టార్ట్ అయ్యింది. ఇల్లు పొట్టలు తొలపడం, బత్తను సాఫ్ చేయడం, గిన్నెలు, పెద్ద పెద్ద డబ్బాలన్నీ తోముకొనే ఉందండి. ఇల్లు మొత్తం అదే పని. పువ్వులు మొత్తం ఏరుకుంది. వారం రోజులు మా అమ్మగారికి ఈ పూజ గురించి అండి మొత్తం తయారు చేసుకుంది. మొత్తం అవన్నీ కొందండి. ఆ దండలన్నీ మా చెట్లు పువ్వులేనండి. అవన్నీ రోజు ఉదయం 3కి 4కి లేసి అన్నీ ఏరేసి మాల కట్టి ఒక సైడ్ పెట్టుకున్నారు. అవన్నీ దండలు చూడండి. ఇవి కొల్లా పువ్వులు, విడి పువ్వులన్నీ ఏరేసుకొని అన్నీ ఒక సైడ్ మాలలు కట్టుకున్నామండి. మాలలు కట్టుకుని ఒక సైడ్ ఉంచుకున్నాము. విడి పువ్వులన్నీ ఒక సైడ్ పెట్టుకున్నాము పూజ చేసి వేయడానికి దేవికి. అవన్నీ చూడండి, అవన్నీ దండలు. అవి 4 దండలు. ఈ విడి పువ్వులు. లక్ష్మీదేవి పువ్వులు అంటే చాలా ఇష్టం కదండి. అవ్వండి అవన్నీ పువ్వులు దండలేని 4 దండలు అయ్యాయి. ఇవన్నీ విడి పువ్వులా ఉంచాం పూజ చేసేటప్పుడు వేయడానికి. అవండి పళ్ళన్నీ కూడా ముందు 2 రోజుల నుండి సెట్ చేసుకుని ఒక సైడ్ పెట్టుకున్నామండి. అప్పటికప్పుడంటే దొరకడం కూడా కష్టం కదా. అవండి ఫ్రూట్స్ అవన్నీ పలదానంకి వస్తారు కదా పేరెంటాలు, వాళ్ళకి ఇవ్వడానికండి. అవన్నీ దేవుడికి పెట్టడానికి, నైవేద్యంగా పెట్టడానికి అవన్నీ ఉండవు. అవ్వండి పువ్వులు ఎంత తీసినా అసలు మేము ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. అన్ని పువ్వులు ఏరేసిందండి మా అమ్మగారు. చూడండి మా ఇంటి వరలక్ష్మి, మహాలక్ష్మి ఇలా తయారు చేసుకున్నామండి మేము. ఆ వీడియో చేస్తామనుకున్నాం కానీ సెట్ చేయడానికి వీలు అవ్వలేదండి. అన్నీ 8 లోపు కదా. ఆ చీర కట్టడం, పువ్వులతో అలంకరించడం అవన్నీ అసలు అవ్వలేదు వీడియో తీయడానికి. ఇదిగోండి చూడండి మా ఇంటి మహాలక్ష్మి ఇలా తయారు చేసుకున్నాము. ఇలా తయారు చేసి కలిసి పెట్టుకున్నాం, ఫోటో పెట్టుకున్నామండి. ఫోటోకి మొత్తం దండ పెట్టేసుకొని చిట్టి గాజులు ఉంటాయి కదా, చిట్టి గాజులతో అలంకరించుకున్నామండి. తర్వాత కలిసి పెట్టుకున్నాము. అదిగోండి కలిసి ఉంది కదా, అవ్వండి కలిసి పెట్టుకున్నామండి. కలిసి పెట్టి అమ్మవారికి అందులో తీసుకొని అమ్మవారికి చీర కట్టి పువ్వులు పెట్టి అదిగోండి పసుపు కొమ్ము కాసు అన్నీ వేసుకున్నామండి. అదిగోండి చూడండి కనిపిస్తుంది కదా, అదిగోండి అమ్మవారికి కలిసిలా పెట్టి పువ్వుల దండలు వేసేసుకొని అదిగోండి అది పసుపు కొమ్మ వేసుకున్నామండి. కాసు అంటాం మేము, మీరేంటి అంటారో తెలియదు కానీ ఒక కాసు వేసుకున్నామండి. అదిగోండి అటు సైడ్ ఏనుగులు వేసుకున్నాము. ఇక్కడ చిట్టి ఏనుగులు ఉన్నాయి చూడండి, వేసుకొని సెట్ చేసుకున్నామండి. ఒక సైడ్లో డబ్బులు పెట్టేసుకొని వినాయకుడిని లక్ష్మీదేవిని రెండింటిని కూర్చోబెట్టుకున్నామండి. అదిగోండి చూడండి ఇద్దరిని కూర్చోబెట్టుకున్నాం. కింద డబ్బులు పెట్టి తమలపాకులు పువ్వులన్నీ పెట్టేసుకొని లక్ష్మీదేవిని అలాగా కూర్చోబెట్టుకున్నామండి. ఇదిగోండి వెండి దీంట్లో ప్రసాదం సలివిడి చేసుకున్నామండి. శనగలు, పలారం అదిగోండి చూడండి ఇలా తయారు చేసుకున్నాం. ఇదిగోండి ప్రసాదాలు చేసుకున్నాం. 12 రకాల ప్రసాదాలు చేసుకున్నామండి మేము. దేవుడు మొత్తం తయారు చేసిన తర్వాత ప్రసాదాలు అవన్నీ చేసుకున్నాం. వీడియో తీయడానికి కూడా అవ్వలేదండి, అంత టైం అయిపోయింది. ఉదయం లేసాం 8 లోపు చేయమన్నారు కదా, మొత్తం చేసాం. 9 రకాలు చేసామండి. సలివిడి చేసాము, పులిహోర చేసాము, గారెలు చేసాము, కుడుములు చేసామండి, బూరెలు చేసాం. పూర్ణం బూరెలు ఉంటాయి కదా, బూరెలు చేసాం. బెల్లం గారెలు, చప్పటి గారెలు చేసామండి.
చాలా చేసామండి, చెప్పడానికి అవ్వట్లేదు. అవ్వండి ఫ్రూట్స్ అన్నీ పెట్టాము, పళ్ళు అవన్నీ. ఇవన్నీ పేరంటాలకండి. తాంబూలాలు పెట్టాము, బ్లౌజ్ పీసెస్ తీసుకొచ్చి బ్లౌజ్ పీసెస్ కూడా పెట్టాము, గాజులు అవన్నీ పెట్టామండి. ఇదిగోండి లక్ష్మీదేవులు వస్తారండి పేరంటాలు వాళ్ళకి. అదిగోండి అమ్మగారేమో పలదానం ఇస్తుండ్రు. ముగ్గురండి మాకు, మేము ముగ్గురికే ఇస్తాము. ఇది మా వరలక్ష్మి పూజ అండి. నచ్చినట్టుగా బాయ్ అండి.